ఇప్పుడు కేటీఆర్ అధికారంలో తండ్రి అధికారం ఉన్న సమయంలో ఇప్పటిదాకా ఎవాల్వ్ అయ్యాడు. కేటీఆర్ బిఫోర్ 2014 కేటీఆర్కు ఆఫ్టర్ 2014 అది ఆ తండ్రి అధికారంలో ఉన్న సమయంలో క్యాబినెట్లో ఒక కీలక మంత్రిగా నెంబర్ 2గా ఆల్మోస్ట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే కేటీఆర్ ఎవల్యూషన్ ప్రధానంగా లింక్ టు కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఎవల్యూషన్ ఇప్పటి వరకు లార్జ్లీ కేసీఆర్ సన్ గానే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కేటీఆర్ ఆవిష్కరణ జరిగింది కనుక అనివార్యంగా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని నుంచి బయటపడి తనకంటూ ఒక సొంత లీడర్షిప్ ప్రొఫైల్ను ఎవాల్వ్ చేసుకునడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది. అది మొదలు బీఆర్ఎస్ని ఎంత బలోపేతం చేస్తుందో చెప్పలేను, కానీ రెండవది బీఆర్ఎస్లో వారసులు ఎవరు అనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు అందరం చర్చ పెడుతుంటాం కేటీఆర్, హరీష్ రావు, కొంతమంది కవితకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయని. సో కానీ మీకు ఇప్పుడు ఒక్కసారి కేటీఆర్ పాదయాత్ర చేస్తే అనివార్యంగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూ సమాయత్తం కావాలి, ర్యాలీ కావాలి, పార్టీ యావత్తు కేటీఆర్ పాదయాత్ర. సో అందువల్ల పాదయాత్ర ఒక నాయకుడిని కాంపిటీషన్లో ఎస్టాబ్లిష్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా కేటీఆర్ను కేసీఆర్ వారసుడుగా ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో కూడా ఇది ఉపయోగపడుతుందని భావించవచ్చు.